మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఫ్రెండ్స్? గూగుల్, ఏఐ, గోల్డ్, యూపీఐ, ఓటీటీ, బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఇవన్నీ ఎక్కడ నడుస్తున్నాయి? అన్నీ ఒకే చోట. అది ఎక్కడంటే డేటా సెంటర్లోనే. ఇప్పుడు భారత్లో 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు. ఓకే, దీనివల్ల ఏంటంటే ఏఐ బూమ్, కోల్డ్ గ్రోత్, డిజిటల్ ఇండియా మిషన్ అన్నీ కలిసి ఒక కొత్త మెగా ఆపర్చునిటీ తీసుకొస్తున్నాయి. ఓకే, ఈ వీడియోలో మనం డేటా సెంటర్ భూమి అంటే ఏమిటి, ఏ రంగాలు లాభపడతాయి, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ, రెడీమేడ్ పోర్ట్ఫోలియో, షిప్ మోడల్, లాంగ్ టర్మ్ వెల్త్ ప్లాన్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది ఫ్యూచర్ వెల్త్ వీడియో. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మనం ముందుగా డేటా సెంటర్ అంటే ఏమిటి దాని గురించి మనం తెలుసుకుందాం. డేటా సెంటర్ అంటే ఏం లేదండి, ఇంటర్నెట్కు సంబంధించిన డేటా మొత్తం నిల్వ చేసి ప్రాసెస్ చేసి 24/7 ఆన్లైన్లో పనిచేసే ఒక డిజిటల్ ఫ్యాక్టరీ లాంటిది. అర్థమైందే? అంటే ఇంటర్నెట్కి ఒక హృదయం లాంటిది. మనకి ఎట్లయితే హార్ట్ ఎంత మెయినో అట్లా ఈ డేటా సెంటర్ అనేది ఇంటర్నెట్కు ఒక హార్ట్ లాంటిది. డేటా సెంటర్ను మనం డిజిటల్ ఫ్యాక్టరీ ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ సర్వర్స్, స్టోరేజ్, కోల్డ్, ఏఐ సిస్టమ్స్, ఇంటర్నెట్ ట్రాఫిక్ ఇవన్నీ ఏంటంటే ఇది ఆపరేట్ అవుతాయి ఈ డేటా సెంటర్లో. ఓకే, అలాగే ఇప్పుడు ఇండియాలో ఏఐ యూజింగ్ పెరుగుతుంది, అలాగే కోల్డ్కి డిమాండ్ ఎక్కువ ఉండడం, అలాగే ఓటీటీ, గేమింగ్, బ్యాంకింగ్ అప్లికేషన్స్ యూజింగ్ పెరగడం, గవర్నమెంట్ డిజిటలైజేషన్ ఇది కూడా పెరుగుతుంది. అందువల్ల డేటా సెంటర్కు డిమాండ్ ఎక్స్ప్లోజన్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలైన రిలయన్స్ ఇండస్ట్రీ, ఓకే, ఆదాని గ్రూప్, ఆర్ఎంజెడ్ కార్పొరేషన్స్ అన్ని వేల కోట్ల పెట్టుబడులు దీని మీద ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెడుతున్నాయి. మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్ అప్లికేషన్లో మనం ఎవరికైనా ఓకే మనం మెసేజ్ సెండ్ చేసామనుకోండి, అది ఏంటంటే ముందు ఇంటర్నెట్ ద్వారా డేటా సెంటర్, ఓకే, డేటా సెంటర్కి వెళ్తుంది, అక్కడ ప్రాసెస్ అవుతుంది, తిరిగి రిసీవర్ ఫోన్కి వస్తుంది. అంటే మధ్యలో హీరో ఎవరంటే డేటా సెంటర్ అని మనం చెప్పవచ్చు. ఓకే, మీకు అర్థమైంది ఎగ్జాంపుల్తో? ఫ్రెండ్స్, డేటా సెంటర్ అంటే ఒక కంపెనీ కాదు, ఇది సెక్టర్ బిజినెస్, అంటే ఒక ఈకో సిస్టము లాంటిది. ఈ డేటా సెంటర్ నడపడానికి ఏమేమి కావాలో మనం ఇక్కడ చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి పవర్ కన్స్ట్రక్షన్స్, ఓకే, సెకండ్ కన్స్ట్రక్షన్, థర్డ్ రెన్యూబుల్ ఎనర్జీ, ఫోర్త్ వచ్చేసి ఏఐ ఇన్ఫ్రా, ఫిఫ్త్ డిజిటల్ ఇన్ఫ్రా. ఇవన్నీ ఉంటేనే ఒక డేటా సెంటర్ను మనం నడపవచ్చు. ఓకే, అయితే వీటి వల్ల ఈ డేటా సెంటర్ వల్ల లాభపడే కంపెనీలు ఏమిటి అని మనం ఇక్కడ చూసినట్లయితే, ఫస్ట్ పవర్ కంపెనీస్, రెండు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, థర్డ్ ఇన్ఫ్రా కంపెనీస్, ఫోర్త్ రెన్యూబుల్ ఎనర్జీ, ఫిఫ్త్ డిజిటల్ ఇన్ఫ్రా కంపెనీస్. అర్థమైందా? ఇదే థీమెటిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే. ఓకే, అలాగే మనం ఒక హౌస్ ఓకే కడుతున్నామంటే వాటికి సిమెంటు, ఐరన్, ఇసుక ఇవన్నీ కావాలి కదా, అలాగే మేస్త్రి ఇవన్నీ కావాలా. సో ఒక ఇల్లు కడుతున్నామంటే ఇంతమందికి ఉపాధి పని దొరకడం జరుగుతుంది. అలాగే ఒక డేటా సెంటర్ వచ్చిందంటే ఇలా చూస్తున్నట్టు ఈ సెక్టర్స్ ఉన్నాయి కదా, ఈ అన్ని సెక్టర్లకు మంచి డిమాండ్ ఉండడం జరుగుతుంది. డేటా సెంటర్ రావడం వల్ల సెక్టర్లో ఏ సెక్టర్లో ఏ స్టాకు బెనిఫిట్ ఉంటుంది అని మనం ఇక్కడ చూసినట్లయితే, ఫస్ట్ పవర్ సెక్టర్. ఓకే, పవర్ సెక్టర్లో ఎన్టీపీసీ, ఓకే, అలాగే పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా పవర్ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ ఇవి ఎక్కువ ఫేమస్గా అంటే పెద్దవి. అలాగే ఇన్ఫ్రా మనము సెక్టర్లో ఏ స్టాక్స్ అంటే లారెన్స్ అండ్ టూబ్రో, ఓకే, సెకండ్ కేఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినవి. ఇంకోటి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ సంబంధించిన సెక్టర్లో మనం చూసినట్లయితే, ఒకటి సీజీ పవర్, రెండు పోలిక్యాప్, థర్డ్ సైమన్స్ ఇండియా. ఈ కంపెనీలకు మంచి డిమాండ్ ఉండడం జరుగుతుంది.
ఇంకా లాస్ట్ వచ్చేసి రెన్యూబుల్ ఎనర్జీ. రెన్యూబుల్ ఎనర్జీ మనం చూసినట్లయితే అదాని గ్రీన్ ఎనర్జీ, అలాగే రిన్యూవబుల్ పవర్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాటికి మంచి ఫైదాని మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇవన్నీ ఏంటంటే ఇండైరెక్ట్ డేటా సెంటర్ స్టాక్స్ అని మనం ఇక్కడ చూడవచ్చు. ఫ్రెండ్స్, స్మార్ట్ పోర్ట్ఫోలియో స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎలా స్మార్ట్ చేస్తారు అని మనం ఇక్కడ చూసినట్లయితే కోర్ స్టెబిలిటీ, కోరుకు చెందిన కంపెనీలు ఏంటంటే ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, ఎల్ఎన్టీ చూస్తున్నాం కదా. ఈ కంపెనీలు ఏంటంటే కోరుకు చెందిన కంపెనీలు. గ్రోత్ పెరుగుతుండే స్టాక్స్ ఏమేంటే మనం చూసినట్లయితే ఇక్కడ సిజీ పవర్, పాలీక్యాబ్, సైమన్స్ ఇండియా, ఇవి గ్రోత్కు సంబంధించినవి. ఫ్యూచర్, భవిష్యత్ ఫ్యూచర్ అంటే డేటా సెంటర్ సంబంధించిన ఫ్యూచర్ ఏంటంటే రిలయన్స్, అదాని గ్రీన్, ఇవి ఏంటంటే ఫ్యూచర్లో పెరుగుతూ మంచి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, పోర్ట్ఫోలియో లాజిక్ చూసినట్లయితే పవర్, ఇన్ఫ్రా, ఎలక్ట్రికల్, రెన్యూబుల్, డిజిటల్, ఇవి ఏంటంటే ఫ్యూచర్ ఇన్ఫ్రా సూపర్ సైకిల్ స్టాక్స్ అంటారు. మనం సైకిల్ స్టాక్ అంటే ఏంటంటే ఒక స్టాక్ అనేది పెరుగుతుంది మళ్ళా కింద డౌన్ ఫాల్ అవుతుంది, దీని సైకిల్ స్టాక్స్ అంటారు. సూపర్ సైకిల్ స్టాక్ అంటే అది పెరుగుతూ ఉంటుంది ఎప్పటికీ ఫ్యూచర్లో కూడా, అలాగే నెట్ ప్రాఫిట్ ఇవన్నీ పెరుగుతాయి, అలాగే మంచి రిటర్న్స్ ఇవ్వడం జరుగుతుంది, దాన్ని సూపర్ సైకిల్ స్టాక్స్ అంటాం. ఓకే, నేను ఈ వీడియో చేస్తున్నా కదా, నేను ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేస్తున్నాను. ఓకే, నేను ఇక్కడ చెప్పే స్టాక్స్ మీరు గుడ్డిగా బై చేయొద్దు, మీకై మీరు అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి బై చేయండి. అలాగే మీకు తెలియకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని బై చేయడం మంచిది. ఇప్పుడు మనం ఎస్ఐపి మోడల్ చూద్దాం. ఓకే, ఎస్ఐపి చూసే అందరికీ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎలా ఉంటుంది మీరు ఎగ్జాంపుల్గా, ఓకే, ఎగ్జాంపుల్ 10,000 మంత్లీ షిఫ్ట్ చేసినట్లయితే ఎట్లా చేయాలి అంటే కోరు చెందిన కంపెనీలలో 4,000, ఓకే, అలాగే గ్రోత్ చెందిన కంపెనీల్లో 3,500, అలాగే ఫ్యూచర్ చెందిన కంపెనీల్లో 2,500. ఇట్లా మీరు 10 సంవత్సరాలు వరకు, ఓకే, 10 years వరకు డిసిప్లైన్తో, ఫైనాన్షియల్ డిసిప్లైన్తో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వెల్త్ కాంపౌండింగ్ మ్యాజిక్ మీరు పక్కా చూస్తారు. ఓకే, ఇక్కడ మనం రోడ్లు, రైల్వే, డిఫెన్స్ తర్వాత, ఓకే, ఇప్పుడు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైకిల్ చూడబోతున్నారు. డేటా సెంటర్స్ అనేది ఫ్యూచర్ డిజిటల్ హైవేస్. అలాగే మీరు వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీ మంచిది. ఓకే, నేను ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్. మీరు స్టాక్ను బై చేసే ముందు మీ ఫైనాన్స్ అడ్వైజర్ తీసుకొని బై చేయడం మంచిది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, యూజ్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కు లేటెస్ట్ ఫైనాన్షియల్, ఓకే, న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.